పార్వతీపురం మన్యం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాలకు ఇల్లు నేలమట్టమైంది. ఇక 2 రోజులుగా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈ క్రమంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఉన్నటువంటి తంగుడు పకీర్ నాయుడు, చింతల విమలారాణి ఇల్లు కుప్పకూలాయి. ఇక పెద్దగా శబ్దం రావడంతో ఇంట్లో ఉన్న వారంతా భయాందోళనతో పరుగులు తీశారు. ఇక ఆ సమయంలో ఇంట్లో చిన్నారులు నిద్రిస్తున్నారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్రావు బాధితులను పరామర్శించారు. పంచాయతీలో విశాఖ గ్రామీణ బ్యాంక్ వీధిలో తంగుడు పకీర్ నాయుడు గారి ఇంటిపై విమలారాణి గారి వారి పురాతనమైన గోడ వచ్చి పడిపోయింది. అలాగే స్లాబ్ కూడా వాళ్ళ ఇంటిపై పడిపోవడం చాలా బాధాకర విషయం అండి. ప్రాణ నష్టం అయితే లేదు, కానీ చాలా ఆస్తి నష్టం అయితే జరిగింది. ఇదే విషయాన్ని గతంలో కూడా ఒక 4 రోజుల ముందు హెచ్చరించడం కూడా జరిగింది. అప్పటికి కూడా ఆ ఇంటి మీద యజమానులు స్పందించలేదు. ఈరోజు పంచాయతీ నుండి కూడా వారు గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అందుకు వీళ్ళకి తగు న్యాయం చేయాలని చెప్పి అధికారులకు కూడా మేము ఫోన్ చేసి చెప్తాము కూడా తెలియజేస్తూ ఉన్నాము. గుమ్మలక్ష్మీపురం గ్రామ పంచాయతీలో విశాఖ గ్రామీణ బ్యాంక్ వీధిలో తంగుడు పకీర్ నాయుడు గారి ఇంటిపై విమలారాణి గారి వారి పురాతనమైన గోడ వచ్చి పడిపోయింది. అలాగే స్లాబ్ కూడా వాళ్ళ ఇంటిపై పడిపోవడం చాలా బాధాకర విషయం అండి. ప్రాణ నష్టం అయితే లేదు, కానీ